నమస్కారం. ఈరోజు మన కథ ఐక్యూ టాబ్లెట్. కథ పేరు పరాయి దేశానిదైనా కథ మన భారతదేశానిదే. ఆ కాలంలో జరిగిన చిన్న సరదా సంఘటన ఇది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి అప్పటికింకా స్వతంత్రం రాలేదు. ఆ రోజుల్లో ఒక అయ్యర్గారు మద్రాసు నుంచి కలకత్తాకి హౌరా మెయిల్లో వెళ్తున్నారు. అదే బోగీలో ఒక ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ను ఉచితంగా ఇచ్చేవారు. ఆ బ్రిటిషర్ దాంతోటే కడుపు నింపుకున్నాడు. అయ్యర్గారు మాత్రం ఆ బ్రేక్ఫాస్ట్ తినకుండా తన ఇంటి నుంచి తెచ్చుకున్న 4 గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులోంచి ఒక గిన్నెలోని 2 ఇడ్లీలు తీసుకుని తిన్నాడు. ఆంగ్లేయుడు అది గమనించాడు. తెల్లగా గుండ్రంగా ఉన్న ఆ పదార్థం ఏంటో తెలుసుకోవాలి అని అతనికి ఆసక్తి కలిగింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని విన్నకుండిపోయాడు. మధ్యాహ్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి రుచికరమైన భోజనాన్ని అందించారు. అయ్యర్గారు రైల్వే వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరుచుకుని రెండో గిన్నెలో ఉన్న మరో 2 ఇడ్లీలను కమ్మగా తినటం బ్రిటిష్ వ్యక్తి గమనించాడు. ఎంత ఆలోచించినా తనతో ఉన్న ప్రయాణికుడు తింటున్నవి ఏంటో ఈ బ్రిటిషర్కు అర్థం కానే లేదు. దాంతో ఆయనలో ఉత్కంఠ మరింతగా పెరిగింది. రైలు బెర్హంపూర్లో ఆగింది. మళ్ళీ అదే సీన్ రిపీట్. బ్రిటిషరు ఇంక తట్టుకోలేకపోయాడు. నేరుగా అడిగేశాడు. అయ్యా, ఇలా అడగడం మర్యాద కాదని తెలిసి అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్థాలను నేను ఎప్పుడూ చూడలేదు. అవేంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. దయచేసి దాని గురించి నాకు చెప్తారా అని అడిగాడు. అప్పుడు అయ్యర్ ఇలా జవాబిచ్చాడు. ఇవి ఐక్యూ టాబ్లెట్స్. అర్థం మీకు తెలుసు కదా. మేధస్సును పెంచడానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో ఉంటాయన్నమాట. వీటిని తిని భోజనం గట్రా ఏమీ లేకుండా మేము రోజుల తరబడి ఉండగలం అని చెప్పాడు అయ్యర్. మరి వీటిని ఎలా తయారు చేస్తారు అని అడిగాడు బ్రిటిషర్ ఆరా తీస్తూ. అయ్యర్గారు ఇడ్లీలను తయారు చేయడానికి కావలసిన సంభారాల గురించి, తయారు చేసే విధానం గురించి వివరంగా చెప్పాడు. అప్పుడు బ్రిటిషర్, మంచి సంగతులు మీ నుంచి తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు 2 టాబ్లెట్లు ఇస్తారా? ఊరికే వద్దులేండి, మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను అని అడిగాడు. అప్పుడు అయ్యర్గారు ఆంగ్లేయుడితో, నా దగ్గర ఇంకా 3 మిగిలాయి. కలకత్తాలో నేను మా చుట్టాలింటికి వెళ్ళిపోతాను. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరే చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఒక 20 రూపాయల చొప్పున ఇవ్వండి చాలు అన్నాడు. ఆ బ్రిటిషర్ ఎగిరిగంతేసినంత పనిచేసి 60 రూపాయలు అయ్యర్గారికి ఇచ్చి 3 ఇడ్లీలు తీసుకున్నాడు. అయ్యర్గారు చెప్పిన విధానంలో ఇడ్లీలను తిన్నాడు. ముందుగా ఆ ఇడ్లీల మీద ఘుమఘుమలాడే కమ్మని నెయ్యి వేసుకున్నాడు. తరువాత దూదిపింజల్లా ఉన్న ఆ ఇడ్లీ నుంచి ఒక ముక్క తీసి సాంబార్లో వేశాడు. ఇంకో ముక్క తీసుకుని కొంచెం కారపొడిలో నంచుకొని తిన్నాడు. అబ్బా, అద్భుతంగా ఉంది రుచి అనిపించింది ఆయనకి. అది నవలి మింగిన తర్వాత ఇంకో ముక్క తీసుకుని కొద్దిగా కొబ్బరి చట్నీతో తిన్నాడు. అబ్బా, ఇది ఇంకా అద్భుతంగా ఉంది అనుకున్నాడు. ఈ లోపల ఆంగ్లేయుడికి నోరూరిస్తూ సాంబార్లోంచి తన్ను పిలుస్తున్న ఆ ఇడ్లీ ముక్కను తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అది వేసుకోవడంతోటే కరిగిపోయింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది రుచి. ఈ మూడిట్లో ఏది గొప్ప రుచో కూడా చెప్పడం చాలా కష్టమే. ఈ భారతీయుల వంటలో రుచి ఎంత గొప్పదో అనుకున్నాడు. తాను ఇంతవరకు ఎప్పుడూ చూడని ఈ అద్భుతమైన రుచికి సంబరపడిపోతూ ఆ 3 ఇడ్లీలను ఎంతో తృప్తిగా, ఎంతో సంతోషంగా ముగించాడు. బ్రిటిషర్కు చాలా సంతోషంగా అనిపించింది. అంత గొప్ప రుచిని ఆస్వాదిస్తూ తినేశాడు. ఉదయానికల్లా హౌరా స్టేషన్ వచ్చింది. రైలు దిగి ఎవరి దారిన వాళ్ళు విడిపోయే సమయంలో ఆ బ్రిటిష్ వ్యక్తి అయ్యర్గారితో, ఈ టాబ్లెట్లు తయారు చేసే విధానం మీరు మొత్తం అంతా చెప్పారా, ఏమైనా మర్చిపోయారా అని అడిగాడు అయ్యర్ని. అలా ఏం లేదండి, మొత్తం అంతా వివరించి చెప్పాను అని చెప్పాడు అయ్యర్ బ్రిటిషర్తో. మరి ఈ టాబ్లెట్ల ఖరీదు అంత ఉండకూడదే అని సందేహంగా అడిగాడు బ్రిటిషర్. అప్పుడు అయ్యర్, చెప్పాను కదా, ఇవి మేధస్సును వికసింపచేసే ఐక్యూ టాబ్లెట్లని. మీరు 3 తిన్నారు, కానీ రాత్రికి ఇప్పటికీ మీలో ఎంత తేడా వచ్చిందో చూడండి. అంటే అవి పనిచేయడం మొదలుపెట్టాయన్నమాట.
అంటూ అయ్యర్ తన హోల్డాల్ని, టిఫిన్ క్యారియర్‌ని చేతపుచ్చుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రిటిషర్‌కి విషయం అర్థమైంది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అయ్యర్ కేసే చూస్తూ ఆ బ్రిటిషర్ తనలో తానే నవ్వుకున్నాడు. భారతీయుల తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మొత్తానికి మన అయ్యర్ గారిచ్చిన ఐక్యూ టాబ్లెట్ల వల్ల ఆ ఆంగ్లేయుడికి కాస్తో కూస్తో మేధస్సు వచ్చినట్టే ఉంది. అదండి సంగతి. ఏదో అయ్యర్ గారి ఇడ్లీల పుణ్యమాని ఆ బ్రిటిష్ వాడికి కాస్త తెలివితేటలబ్బాయి. మొత్తానికి విషయం ఏమిటనేది అర్థం చేసుకున్నాడు. మరి ఐక్యూను పెంచే ఇడ్లీలు మీకు ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా చెప్పండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.